ఏదైతే ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఇష్యూ ఉందో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మీదన ఒక కేసు పెట్టడం జరిగింది కదా, ఫోక్సో కేసు. ఆడపిల్లని మీద, మైనర్ బాలిక మీదన లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్నటువంటి దాని మీద సహజంగా వచ్చినటువంటి టాక్ ఏంటంటే, కావాలని చెప్పి కేసు పెట్టారు అతన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇందులో కావాలని ఒక్కొక్కళ్ళ రెడ్ డైరీలు నోట్ చేశారు కాబట్టి ఆ టైపులో ఏదో ఒక కేసులో ఇరికిస్తున్నారు అన్నట్టు. అదంతా అబద్ధం అని తేలింది. దానికి తగినటువంటి సాక్ష్యాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్కి సంబంధించినటువంటి సాక్ష్యాలు ఇది ఆ అమ్మాయే అందించినట్టుంది. ఎందుకంటే బాలిక కాబట్టి అమ్మాయి ముఖాన్ని మాస్క్ చేసినటువంటిది. ప్రస్తుతం అతను ఎలా ప్రవర్తించాడంటే, చిన్న ఆడపిల్ల తనకి ఇష్టమయ్యి అంగీకరించినా సరే మైనర్ బాలికని పెళ్లి చేసుకున్న అబ్బాయి అరెస్ట్ అవుతాడు. అట్లాగే అమ్మాయిని లైంగికంగా వేధిస్తే సీరియస్ కేసు అవుతుంది. దానికి సంబంధించినటువంటి విజువల్ ఇది. ఏమంటాయి ఏంటి నేను కూడా చేశాను. నీకు పెళ్ళి కానీ చేయొచ్చు. నేను కూడా అలవాటు పెళ్ళి బాగుంటుంది. అందుకే చెప్పండి. చెప్పండి బాగా అప్పొస్తే మూడు ఇది పక్కాగా లైంగిక వేధింపుల కేసే. ఇందులో ఖచ్చితంగా శిక్ష కూడా పడుతుంది. అమ్మాయి ఆ విషయం మొత్తానంటే ఇబ్బంది పెట్టిన తర్వాతన అమ్మాయి ఈ రికార్డ్ చేసినట్టుంది. పక్కాగా ఇందులో ఆయన మాట్లాడిన తీరు ఇదంతా చూస్తే ఖచ్చితంగా శిక్ష పడేటటువంటి కేసే.